కెన్యా అనే దేశంలో ఎక్కడ చూసిన లక్షల కొద్ది కనబడి ఈ నల్లబంతుల్ని వీధుల్లో ఎక్కడ చూసినా కూడా పిల్లలు వీటితో క్యాట్ బాల్ ఆడుతుంటారు. రోడ్ల మీద జనాలు మరియు టూరిస్టులు ఈ లక్షల కొద్ది నల్లబంతులను వీటిని రోడ్డుకి ఇరువైపులా విసిరేసుకుంటూ వెళ్తుంటారు. ఈ లక్షల కొద్ది నల్లబంతులను ఫ్లైట్లలో నుంచి కిందకి విసిరేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ నల్లబంతుల సీక్రెట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కెన్యాకి వెళ్లాల్సింది. ఆఫ్రికా ఖండంలోని ఎడారి దేశాల్లో ఒకటైన కెన్యా దేశంలో ఆ దేశంలో ఉన్న అటవీ ప్రమాణ స్థాయి అంతర్జాతీయ ప్రమాణ స్థాయితో పోల్చుకుంటే తక్కువగా ఉండడం వలన ఆ దేశంలో సరైన సమయానికి వర్షాలు పడకపోవడం, నేల మొత్తం వేడెక్కడం, గాలిలో వేడి ఎక్కువగా ఉండడం, సరైన సమయానికి వర్షపాతం లేకపోవడం వలన పంటల దిగుబడి తక్కువగాను, కరువుకు దగ్గరగాను మరియు ఇతరత్ర ఆహార మరియు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కెన్యా దేశంలో బొగ్గు మిశ్రమంతో తయారు చేయబడిన కొన్ని లక్షల బంతులను స్కూళ్లలోనూ మరియు రోడ్ల మీద ఆడుకునే పిల్లలకి వాళ్ళందరికి ఇచ్చి క్యాట్ బాల్ తో నలుమూలుగా పడేటట్టు వాటిని విసిరేస్తున్నారు. ఊర్లో ఉన్న జనాలు వాలంటీర్లుగా వాళ్లే వచ్చి కొన్ని లక్షల నల్లబంతులను వీధుల్లో మరియు ఎడారి ప్రాంతాల్లో చల్లుకుంటూ పోతున్నారు. ప్రతి ఏటా దాదాపు 2 కోట్ల నల్లబంతులను దేశం నలుమూలలా పడేటట్లు ఈ ఫ్లైట్ లో నుంచి చల్లుతున్నారు. జనాలకి ఇచ్చి మరీ విశ్రమన్నారు. ఎందుకు? అసలు మ్యాటర్ ఏంటంటే కొన్ని సంవత్సరాల ముందు అటవీ సంపదను పెంచుకోవడానికి కెన్యా ప్రభుత్వం దేశం మొత్తం కూడా విత్తనాలను పంచింది. కాకపోతే ఈ విత్తనాలను అక్కడి పక్షులు, నేల జంతువులు మొత్తం తినేయడం, మిగిలిన విత్తనాలు మొత్తం కూడా ఎప్పుడో పడే వర్షానికి గాను భూమిలో ఉండి ఆ భూమిలోని వేడికి విత్తనాలలోని జీవం మొత్తం కోల్పోవడం జరిగింది. ఈ విధంగా కెన్యా దేశంలో అటవీ సంపదను పెంచడం కష్టతరమైంది. అలాంటప్పుడు కొంతమంది సైంటిస్టులు కలిసి ఈ బంతులను కనుగొని ఈ బంతుల మధ్యలో తక్కువ వర్షపాతానికి కూడా ఎక్కువ రిజల్ట్ ఇచ్చే మొక్కల విత్తనాలను పెట్టి ఆ కెన్యా దేశం మొత్తం కూడా దాదాపు 2 కోట్ల విత్తనాలకు పై చిలుకు ఈ విధంగా ప్రజలకు ఇచ్చి మరియు ఫ్లైట్ల ద్వారా వాళ్ళు చల్లారు. ఈ విధంగా చల్లిన విత్తనాలన్నీ కూడా ఎంత కాలమైనప్పటికీ కూడా అవి భూమి మీద అలాగే ఉంటాయి, చెక్కు చెదరకుండా. ఎందుకంటే ఏ పక్షి వాటిని తినలేదు కూడా. ఎప్పుడైతే వర్షం నల్లబంతుల మీద పడుతుందో ఆ నల్లబంతుల మీద ఉన్న బొగ్గు మొత్తం కూడా కరిగిపోయి ఆ విత్తనాలకు ఎప్పుడైతే వర్షం చిన్న నీటి యొక్క తేమ తగులుతుందో ఆ విత్తనాలు మొక్కల రూపంలో రూపం దాల్చుతాయి. కెన్యా యొక్క అటవీ సంపదను పెంచుకోవడానికి అక్కడి సైంటిస్టులు ఈ విధమైన మార్గాన్ని ఎంచుకున్నారు.